జిల్లా తెనాలిలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా దళిత ప్రజా సంఘాలు తీవ్ర నిరసన తెలిపాయి. ఐతానగర్లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఎలా వస్తారని జగన్ను దళిత సంఘాల నాయకులు ప్రశ్నించారు. జగన్ కాన్వాయ్ వస్తుండగానే నల్ల బెలూన్లతో దళిత సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. జగన్ కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. అనంతరం మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన నూతక్కి రవికిరణ్ మృతదేహం ఇప్పటి వరకు లభించలేదని, అదే కేసులో నిందితుల అనుచరులైన రౌడీ షీటర్లను వైఎస్ జగన్ ఏ విధంగా పరామర్శిస్తారంటూ నినాదాలు చేశారు. మహిళలపై దాడులు, హత్యలు, దోపిడీలు చేస్తున్న గంజాయి బ్యాచ్ ను పరామర్శించడానికి సిగ్గులేదా జగన్ అంటూ నిలదీశారు. తెనాలిలో రౌడీ షీటర్లను అప్పటి మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే శివకుమార్ వాళ్ళ స్వార్థం కోసం పెంచి పోషించారన్నారు. ఇప్పుడు మీరు పరామర్శించడానికి వచ్చిన రౌడీ షీటర్లు ఒకప్పుడు నూతకి రవికిరణ్ ని హత్య చేసి మృతదేహాన్ని కూడా కనిపించకుండా చేశారని, అది మీకు తెలిసి కూడా ఎలా వస్తారని ప్రశ్నించారు. పెట్టడానికే చట్టం ఉందని చెప్పి గౌరవించే, రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే పొందులో 4 దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు రౌడీ షీటర్లు, ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా అసలు ఆ మాట అంటానికి కూడా బాధ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి నూతకి రవికిరణ్ ఇదే తెనాలి ప్రాంతంలో నూతకి రవికిరణ్ అయిన మాది కులాలకు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా క్రూరంగా చంపి శవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్లని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమారు, ఆ ముద్దాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మరి రాష్ట్ర మంత్రి వర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈరోజు రౌడీ షీటర్ల పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయ్యా, సమాజంలో ఉండే ఒకళ్ళారా, దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి. ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు, చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి, గంజాయి ఏ విధంగా అమ్మాలి, మట్టర్లు ఏ విధంగా చేయాలి, మట్టర్లు ఏ విధంగా తప్పుకోవాలి, ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాబత్తుని శివకుమార్ గారే చెప్పిస్తున్నారు. దయచేసి ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తెనాలి ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా శివకుమార్ని ఆ మేరుగు నాగార్జుని ముద్దాయిలుగా రోడ్డు మీద గీత గీసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి కబడ్దార్, గోబ్యాక్, లేకపోతే నీకు బుద్ధి చెబుతాం, ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో తెనాలి ప్రాంతాన్ని అన్ని రకాలుగా గంజాయికి అడ్డాగా మార్చిన జగన్ తెనాలి ప్రాంతానికి వచ్చే అర్హత లేదని, వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ మాజీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ ఓటర్పై దాడి చేయటాన్ని నువ్వు సమర్థించావు, అప్పుడు ఎందుకు రాలేదు పరామర్శించడానికి అని జగన్ ను నిలదీశారు. ప్రాంతానికి విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంతో సహృదయంతో, మంచి మనసుతో ఎవరైతే స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారో, ఆయన ప్రభుత్వంలో ఎవరైతే గంజాయి వ్యాపారం చేసి గంజాయి కాలేజీల దాకా పాకించి యువకుల్ని, విద్యార్థుల్ని నాశనం చేసినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ని మంచి మనసుతో పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే
మీ తండ్రి గారి పరిపాలన చాలామంది చూశారు. ఆయన మీద ఉన్నటువంటి ఇష్టంతో నువ్వు కూడా మీ తండ్రి కన్నా గొప్పగా పరిపాలిస్తావనే నమ్మకంతో ఎంతోమంది దళితులు నీ వెనకాల నడిచి 2019లో మరి నీకు 151 సీట్లు అధికారం ఇస్తే నువ్వు చేసిన దుర్మార్గం ఏంటో తెలుసా? దళిత జనాభా, పేద జనాభా డబ్బులు అప్పులు తెచ్చుకొని కాలేజీ ఫీజులు కట్టుకొని చదివించుకునే విద్యార్థుల్ని నాశనం చేసే గంజాయిని తెనాలి ప్రాంతంలో విపరీతంగా ప్రోత్సహించారు. గంజాయి మీద అనేక మంది మాట్లాడినా ఎప్పుడు అరికట్టిన సందర్భం లేదు. ప్రతి పోలీస్ స్టేషన్లో గంజాయి ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉన్నా, గంజాయి తాగేవాళ్ళు దొరుకుతూనే ఉన్నా, గంజాయిని విక్రయించే వాళ్ళు దొరుకుతూనే ఉన్నా ఏ రోజు మీరు చట్టపరమైన చర్యలు ఆనాటి ప్రభుత్వం తీసుకోవాలా? ఇది వాస్తవం. ఎందుకంటే ఈ గంజాయి ఎవరైతే అమ్మకాలు చేస్తూ ఉన్నారో, ఈ గంజాయి ఎవరైతే తాగుతున్నారో, ఈ దుర్మార్గాలకి ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో అలాంటి వారికి అడ్డాగా మారింది ఈ తెనాలి ప్రాంతం. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి అండగా ఉన్నటువంటి ఆనాటి మంత్రి మేరుగు నాగార్జున గారు చాలా దుర్మార్గాలకి ప్రోత్సహించే వ్యక్తి. తర్వాత అన్నాబద్రి శివకుమార్ గారు ఎంతైనా ప్రోత్సహించి మీరు ఎలాగైనా చెడిపోండి, నేను ఎమ్మెల్యే ఉంటే చాలు, నాకు ఓట్లు ఎత్తే చాలు, మీరు ఏ విధంగా డబ్బులు దండుకోండి, మీరు ఏ విధంగా రౌడీజం చేయండి, మీరు ఏ విధంగానైనా అత్యాచారాలు చేయండి, నాకు అనవసరం, నాకు మాత్రం ఓట్లేసి నన్ను శాసనసభ్యులుగా గెలిపించండి నేను ఉన్నంతవరకు అని ఆయన స్వభావం. ఈరోజు ఆ వికృతమైనటువంటి స్వభావంతో జనాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని పరామర్శించడానికయ్యా? నూతకి రవికిరణ్ లాంటి అమాయకుడిని చంపేస్తే కనీసం 4 సంవత్సరాలు అవుతున్న శవం కనపడపోతే, శవం కూడా ఇంత మట్టికి లభ్యం కాకపోతే, ఛార్జ్షీట్ కూడా సరైన పద్ధతిలో వేయలేకపోతే, సాక్ష్యాలు కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో ఆ అమాయకుడిని చూడటానికి ఎంతో ఘోషించి ఎంఆర్పీఎస్ కానీ దళిత ఉద్యమాలు ఉధృతంగా చేసినా కూడా నువ్వు ఏ రోజు నీకు కనపడలా. నూతకి రవికిరణ్ ఎవరో ఒక మాదిగా వాడు చచ్చిపోతే వాడిని చంపేస్తే నాకెందుకు అనుకున్నా నువ్వు ఈరోజు గంజాయి తాగి ఆ మత్తులో వికృత చేష్టలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినటువంటి యువకులను చూడటానికి నువ్వు ఎలా వస్తున్నావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు. మీరు ఇలాంటి గత ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు ప్రోత్సహించారు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఏదో బురదేసి వాళ్ళని రక్షించుకునే మార్గంలోకి మీరు ఆలోచిస్తున్నారు తప్ప వేరే ఏం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. తెనాలి ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మానవతామృతులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. తెనాలి ప్రాంతం చాలా చైతన్యం కలిగిన ప్రాంతం. ఈరోజు జరిగినటువంటి సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు 4 దెబ్బలు పోలీసు వారు దండించి చేసే తప్పు కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసి చంపబోయి ఒక ఎస్సీ మాల కులస్తురాల అమ్మాయిని పెళ్లి చేసుకున్న బీసీ కానిస్టేబుల్ ఆయన్ని చంపపోతే ఆ దళితురాలు ఏమైపోవాలి? ఆ దళితురాలకి పుట్టిన బిడ్డలు ఏమైపోవాలి? మరి ఆ బీసీకు అతనే చనిపోతే ఆ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి? కానీ మీరన్నీ ఆలోచించకుండా చంపితే పోలీసులను చంపేయండి, మీ ఇష్టం వచ్చినట్టు గంజాయి తాగండి, మీ ఇష్టం వచ్చినట్టు నూతకి రవికిరణ్ లాంటి వాళ్ళని చంపేయండి, శవాలు కనపడపోయినా మేమేం పట్టించుకోం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మిమ్మల్ని కాపాడుకుంటామనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్టు కనపడతా ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకుని కనుక ఇలాంటి వాటిని ప్రోత్సహించడం మానకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏ దళితులైతే నిన్ను నమ్మి నీ తండ్రి సేవను చూసి నేను నమ్మి వచ్చారో అదే దళితులు నిన్ను చెప్పుతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తున్నా, నేను చెప్పుతో కొట్టే రోజులు ఇదే దళితులు దగ్గరలో. జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడికి వచ్చిన వైసీపీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక దళితులు పేర్ని నాని, విడుదల రజని, లేళ్ల అప్పిరెడ్డి పైన దాడికి ప్రయత్నం చేశారు. అసాంఘిక శక్తులకు సహకరించటం ఏంటని, వాళ్ళు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయంటూ నినదిస్తూ వారిపైకి దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు వారికి రక్షణగా నిలిచారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తంగా వైసీపీ అధినేత తెనాలి పర్యటన నిరసనల మధ్య కొనసాగింది.